బాలయ్యకి మంత్రి పదవి ఇస్తారా? వాస్తవంగా మొన్న చిరంజీవి విషయంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు గాని, లేదా కొంత ఇది గాని, తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటి మధ్యన ఓ ప్రచారం తెర మీదకొచ్చిందేంటంటే, అదే ఇద్దరి మధ్యన అభిమానుల మధ్యన వచ్చినటువంటిది. కానీ బాలయ్య అభిమానులు చాలా బ్యాలెన్స్‌డ్‌గా మెయింటైన్ చేశారు. ఏదైతే ఎన్‌బీకే యూత్ పేరుతో వాళ్ళు పెట్టినటువంటి చాలా సిస్టమాటిక్ ఆలోచింపదగినటువంటి ఆహ్, ఏదైతే వరల్డ్ వైడ్ ఎన్‌బీకే ఫ్యాన్స్ తరపున పెట్టినటువంటిది చాలా ఆలోచింపదగినటువంటి ప్రెస్ నోటే రిలీజ్ చేశారు. ఏ అంశంలో ఎట్లాంటివి జరిగినాయి అన్నటువంటి. ఇటు వీళ్ళు ఒక తరహా ఆలోచింపజేసే విధంగా చేస్తే, వాళ్ళు ఒక తరహా ఆలోచింపజేసే విధంగా. మంత్రి పదవి బాలయ్యకి ఇవ్వాలన్నటువంటి చర్చ అయితే ప్రారంభమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంత్రి పదవిలో ఉండటం, పవన్ కళ్యాణ్ కీ పాత్ర పోషిస్తుండటం బాలయ్యకి నచ్చట్లేదు అన్నటువంటి చర్చ. అందువల్లనే ఇదంతా జరుగుతుంది. బట్ బాలయ్య అభిమానులు ఎవరు ఆ మాట ఏం మాట్లాడట్లేదు. ఆలోచనకు సంబంధించినటువంటి ప్లానింగ్లో అయితే ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు వైసీపీకి సంబంధించి అనుకూలంగా ఉండేటటువంటి డిజిటల్ మీడియాలో నుంచి ఈ ప్రొజెక్షన్ వచ్చింది. బట్ వైసీపీతో ఉన్నట్టుగా ఉంటూ అవతల పక్షాన పనిచేస్తున్నారన్నటువంటి ఫీలింగ్ కూడా ఉన్నటువంటి దాంట్లో వచ్చింది. వాస్తవంగా బాలయ్యకి మంత్రి పదవి అంటే నాగబాబుకి మంత్రి పదవికి సంబంధించినటువంటి ఇష్యూ వస్తుంది. అసలు ముందు మంత్రి పదవులు మధ్యలో మార్చే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉన్నట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించినటువంటి 2 అంశాలు. ఒకటి నాగబాబుకి మంత్రి పదవి, రెండోది వచ్చేటప్పటికి ఏఎం రత్నంకి ఇది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, లైక్ దిల్ రాజు టైప్లో అన్నటువంటి. ఈ 2 కూడా సాధ్యం కాలేదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు మొన్న కూడా, కానీ వాటికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదు. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గున్నప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు బాలయ్యని తీసుకొచ్చి చేస్తారా అంటే డౌటే. ఈవెన్ బాలయ్య కూడా నాకు తెలిసి మంత్రి పదవి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. ఆయన కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. రెండవది, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ మా కుటుంబం, మా నాన్న సీఎంగా చేసినటువంటిప్పుడు ఇదంతా అనేటటువంటి కోణంలో ఉన్నారు. అంత ఇదిగా లేదు. ఆయన రెచ్చిపోయేటటువంటి రకమేం కాదు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా తను మాట్లాడాలనుకుంది మాట్లాడేస్తూ ఉండేటటువంటి తత్వమే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఫ్యూచర్లో అయితే గీతే మేబీ మంత్రివర్గ విస్తరణ జరగాలి, లోకేష్ సీఎం అయ్యి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగాలి. అంతే తప్పించి చంద్రబాబు గారు ఎట్లాగా చేస్తారన్నటువంటిది అయితే కనిపించట్లేదు.